టాలీవుడ్ లో హీరోయిన్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎంతో మంది అభిమానులు తమ అభిమాన హీరోయిన్ గురించి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అప్పటి తరంలో రాధా, రాధిక, విజయశాంతి పోటీ పడి నటించి అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో బాగా రాణించాక, ఇక్కడ ఆదరణ పొందాక బాలీవుడ్ లో శ్రీదేవి, జయప్రద, జయసుధ రాణించారు. వాళ్ళ అసమాన నటన అలాంటిది. ఇక్కడ వీరి ముగ్గురికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ముగ్గురు తర్వాత వచ్చిన తరంలో విజయశాంతి, రాధా, రాధిక కీలకమైన హీరోయిన్స్ అని చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరుల సరసన గ్లామర్ వలకబోస్తూ నటనను కూడా కురిపించారు. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. విజయశాంతి కేవలం 15 ఏళ్ల వయసులోనే కళ్ళు కుల్లి ఇదం అనే తమిళ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైంది. భారతీ రాజా డైరెక్షన్ లో నటనలో మెలకువలు నేర్చుకున్న విజయశాంతి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరుగాంచింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తారాస్థాయికి చేరిన విజయశాంతి మొదట్లో గ్లామర్ పాత్రలు, పాటలకు పరిమితం అయినప్పటికీ తర్వాత నటనకు ప్రాధాన్యత గల సినిమాలు ఎంచుకుని తన సత్తా చాటింది. ముఖ్యంగా టి. కృష్ణ విజయశాంతిలోని నటనను గుర్తించాడు. వందే మాతరం, నేటి భారతం, ప్రతిఘటన వంటి సినిమాలు ఆమె కెరీర్ ని కీలక మలుపు తిప్పాయి. చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్లతో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. ఇక రాధా విషయం తీసుకుంటే టాలీవుడ్ లో అందమైన తారాల్లో రాధా ఒకరు. ఈమె కూడా తమిళంలోనే కెరీర్ మొదలుపెట్టింది. పైగా భారతీ రాజా డైరెక్షన్ లోనే కావడం విశేషం. అసలు పేరు ఉదయ్ చంద్రిక. మలయాళీ అమ్మాయి అయినా టాలీవుడ్ అమ్మాయిలా స్టార్ హీరోయిన్ అయింది. దక్షిణాదిలో అన్ని భాషలు కలిపి 250 చిత్రాల వరకు చేసింది. తెలుగులో ప్రేమమూర్తులు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ చిరంజీవితో చేసిన గూండా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతోనే డాన్స్ క్వీన్ గా రాధాకు గుర్తింపు వచ్చింది. దొంగ, పులి, రక్త సింధూరం, అడవి దొంగ వంటి మూవీస్ తో చిరు రాధా హిట్ పేర్ అయ్యారు. అంతేకాదు బాలయ్యతోనూ రాధాకు హిట్స్ ఉన్నాయి. 1981లో ఇండస్ట్రీకి వచ్చిన రాధా 1991లో పెళ్లి చేసుకుని బయటకు వెళ్లిపోయింది. కేవలం 10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో గల రాధా చివరి మూవీ పందిరి మంచం. ఇలా అన్ని భాషల్లో చివరి చిత్రంగా ఒక్కో మూవీ చేసింది. కాగా తమిళ నటి అయిన రాధిక తెలుగులో కూడా ఆ రోజుల్లో అగ్ర హీరోయిన్ అయింది. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో తన నటనతో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నటి ఈమె తండ్రి ఎంఆర్ రాధా తమిళంలో నటుడు, తల్లి గీత శ్రీలంక దేశస్థురాలు. రాధిక తమిళంలో కిలకే పోగం రై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో కమిడియన్ సుధాకర్ హీరో. నిజానికి ఆ రోజుల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 19 మూవీస్ చేశారు. పల్లెటూరు అమ్మాయిగా కనిపించే రాధా మోడ్రన్ పాత్రలో కూడా రాణించింది. తెలుగులో చిలిపి వయసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాధిక న్యాయం కావాలి, ప్రియా, పట్నం వచ్చిన పతివ్రతలు, అభిలాష వంటి మూవీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. సీరియస్ పాత్రల నుంచి కామెడీ వరకు అన్ని రకాల పాత్రలు పోషించింది. తనతో పనిచేసిన ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు గల రాధికను వాళ్ళంతా ఇప్పటికీ ఆమెను అభిమానిస్తారు. ఇక విజయశాంతి, రాధా, రాధికలలో ఎవరికి వారే తమ ప్రతిభతో అగ్రస్థాయికి చేరారు. అయితే వీళ్ళల్లో నెంబర్ 1 ఎవరో చెప్పడం కొంచెం కష్టమైన సాధారణ యాక్టర్ గా వచ్చి అందరికంటే ఎక్కువ రెమ్యునేషన్ అందుకున్న విజయశాంతి నెంబర్ 1 హీరోయిన్ అని చెప్పాలి. రాధా, రాధిక, విజయశాంతి చిత్రాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? అందులో ఏ పాత్ర మర్చిపోలేంది? విజయశాంతి, రాధా, రాధికలలో మీ ఫేవరెట్ ఎవరు, ఎందుకు? కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.